మాల్దీవ్స్ అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజు 4 రోజుల పర్యటన కోసం భారతదేశానికి ఈరోజు బయలుదేరి వస్తున్నారు. ఈ పర్యటన యొక్క ఆంతర్యం ఏంటి? మొహమ్మద్ మొయిజు అధికారం చేపట్టిన తర్వాత గత సంవత్సరం అంటే దాదాపు సంవత్సరం క్రితం నుంచి భారత్ మాల్దీవ్స్ సంబంధాల్లో చాలా లో మనకు కనిపిస్తోంది. అంటే ఆయన ఇండియా అవుట్ క్యాంపెయిన్ అనేది అక్కడ బాగా స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మాల్దీవ్స్లో ఉన్న అతి కొద్ది మంది ఇండియన్ ట్రూప్స్ని వెళ్ళిపోమని చెప్పి తిరిగి పంపించేశారు. అంతేకాదు మాల్దీవ్స్లో మంత్రులు మన ప్రధాని మోడీ గారిని వ్యతిరేకిస్తూ ట్వీట్స్ కూడా చేశారు. ఇవన్నీ చేయటమే కాదు, మాల్దీవ్స్ సంబంధించి ఇండియా మాల్దీవ్స్ సంబంధించిన రిలేషన్స్లో చాలా అంశాలు ఈ మధ్యకాలంలో బాగా వార్తలోకి వచ్చాయి, వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా ఇక్కడ ఇండియా లక్షద్వీప్ని ప్రమోట్ చేస్తుంది. భారతదేశంలో చాలామంది సెలవులకి హాలిడేకి చాలా దగ్గరగా ఉన్న మాల్దీవ్స్కి వెళ్తూ ఉంటారు. అయితే మనం మాల్దీవ్స్ చేసిన పనితో లక్షద్వీప్ని ప్రమోట్ చేయటం స్టార్ట్ చేశాం. మోడీ గారు ప్రత్యేకంగా లక్షద్వీప్కి వెళ్ళి వీడియోస్ కూడా చేశారనమాట, లక్షద్వీప్ని ప్రమోట్ చేస్తూ. సో ఇది ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు మొహమ్మద్ మొయిజు భారత్కు వస్తున్నారు. ద్వైపాక్షిక పర్యటనకి ఇదే మొదటిసారి ఆయన రావటం. అయితే మొయిజు ప్రెసిడెంట్ అయిన తర్వాత భారతదేశానికి ఇంతకు ముందే వచ్చారు. మొన్న జూన్ 2024లో మోడీ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు మూడోసారి ప్రధానిగా ఆయన వచ్చారనమాట. కానీ అది వచ్చింది స్వేరింగ్ ఇన్ సెరమనీకి, ద్వైపాక్షిక పర్యటన కాదనమాట. సో మొదటి ద్వైపాక్షిక పర్యటన ఇదే అని చెప్పుకోవచ్చు మాల్దీవ్స్ ప్రెసిడెంట్ది. సో మాల్దీవ్స్ ప్రెసిడెంట్ ఎందుకు వస్తున్నారు, దాని వెనకాల ఉన్న కారణాలు ఏంటో ఒకసారి మనం పరిశీలిద్దాం. ముందుగా మాల్దీవ్స్లో టూరిస్టుల సంఖ్య బాగా తగ్గిపోయింది. మాల్దీవ్స్ జనాభా 5,20,000 మంది. మాల్దీవ్స్ దాదాపు 1200 దీవులున్న ఒక ద్వీప సమూహం అన్నమాట. మాల్దీవ్స్ మొత్తం మీద డిపెండ్ అయ్యేది ఎక్కువ టూరిజం మీదే. అయితే ఎక్కువ మంది టూరిస్టులు మాల్దీవ్స్కి భారత్ నుంచి వెళ్తుంటారు. ఈ ఇండియా అవుట్ క్యాంపెయిన్ ఎప్పుడైతే మాల్దీవ్స్ మొదలెట్టిందో జనవరి నుంచి ఆగస్టు వరకు ఈ 2024 సంవత్సరంలోనే దాదాపు 40% టూరిస్టులు భారతదేశం నుంచి మాల్దీవ్స్కి తగ్గిపోయారన్నమాట. ఇంకపై మనం గమనిస్తే కనుక మాల్దీవ్స్లో ఇంకా కష్టాలు ఉన్నాయి. మాల్దీవ్స్ ఫారెక్స్ రిజర్వ్స్ విదేశీ మారక నిల్వలు చాలా తక్కువ ఉన్నాయి. కేవలం అంటే 2016 తర్వాత అంత లోయెస్ట్ ఉంటాయి ఇప్పుడే $440 మిలియన్, $440 మిలియన్ మాత్రమే ఉన్నాయన్నమాట. అండ్ మాల్దీవ్స్కి అప్పులు తెచ్చి వడ్డీలు కట్టే శక్తి కూడా లేదు. డెట్ సర్వీసింగ్ 2025-26లో మాల్దీవ్స్కి అప్పులకు వడ్డీ కట్టే శక్తి కూడా తగ్గిపోతుందంట. ఇలాంటి పరిస్థితిలో భారతదేశాన్ని ఒక ఫైనాన్షియల్ ప్యాకేజ్, ఒక బెయిల్అవుట్ ప్యాకేజ్ అడగొచ్చని అంచనాలు వేస్తున్నారనమాట. అఫీషియల్ ఎజెండాలు ఇంకా ప్రకటించకపోయినా ఈ విషయం ఉండొచ్చు, మాకు హెల్ప్ చేయండి, బెయిల్అవుట్ ప్యాకేజ్ ఇవ్వండి, మాకు గ్రాంటీని ఎయిడ్ ఇవ్వండి, మాకు లోన్ ఇవ్వండి, సాఫ్ట్ లోన్ అని మాల్దీవ్స్ అడిగే అవకాశం ఉందని చెప్పి చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు మాల్దీవ్స్ భారతదేశం మధ్య డిప్లొమాటిక్ రిలేషన్స్ బాగా స్ట్రెయిన్ అయి ఉన్నాయి. దౌత్య సంబంధాలు బాగా ఇబ్బందుల్లో ఉన్నాయి. దాన్ని కాస్త మెరుగుపరిచేందుకు యాంటీ ఇండియా రెటారిక్ మేము ఇంకా చెయ్యమని చెప్తారేమో అని కూడా ఒక ఆలోచన ఉందన్నమాట. ఇవన్నీ పక్కన పెడితే చైనా, టర్కీ ఇలాంటి దేశాలతో కూడా మాల్దీవ్స్కి సంబంధాలు ఉన్నాయి. అయితే ఇంకా ఆ దేశాల నుంచి మాల్దీవ్స్కి పెద్దగా సహాయం అందకపోవచ్చేమో, దానికోసం కూడా ఈ భారతదేశానికి ఎక్కువగా వస్తారు. ఎందుకంటే ఇండియా మాల్దీవ్స్కి చాలా దగ్గరగా ఉన్న అతి పెద్ద నైబర్ అనమాట. ఇక్కడ మనం గమనిస్తే భారతదేశం మొదటి నుంచి కూడా మాల్దీవ్స్కి సహాయం చేస్తూనే వస్తుంది. గుజరాల్ డాక్ట్రిన్ అంటే చుట్టుపక్కల ఉన్న చిన్న దేశాలకు సహాయం చేయి, వాళ్ళ దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా అని చెప్పే డాక్ట్రిన్ అనమాట. సో దీన్ని ఇండియా పాటిస్తుంది. అంతేకాదు మాల్దీవ్స్ చిన్న దేశమైనా స్ట్రాటజికల్గా వ్యూహాత్మకంగా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండియన్ ఓషన్ రీజన్లో చాలా కీ రోల్ ప్లే చేస్తాయి మాల్దీవ్స్ అనమాట. ఆ ప్లేస్ చాలా ఇంపార్టెంట్, మాల్దీవ్స్ లొకేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇవన్నీ చూస్తే కనుక మనకి సార్క్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్లో మాల్దీవ్స్ చాలా కీ రోల్ అనమాట. మాల్దీవ్స్ చాలా ఇంపార్టెంట్, చిన్న దేశమైనా దాని లొకేషన్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మాల్దీవ్స్ ఇండియాకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మొయిజు ఇండియాకే వస్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని ఇండియా కూడా వినియోగించుకుని మాల్దీవ్స్తో మంచి రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, ప్రపంచానికి మంచి సందేశం అందించాలి.